లేకపోతే వీళ్ళ జీవితం ఎట్లా బతుకుతారు మమ్మీ? జాబ్ పోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓ ఇంకా 15 సార్లు ముంచాలే నేను. ఉంచు బిడ్డ, ఉంచు బంగారం. గుడ్ గర్ల్. మునుగు జరసే. ఎంత హ్యాపీగా ఉందిరా నాకు. అసలు ఏంది ఇప్పుడు నేనేం చెయ్యాలి? మొక్కలు అరుగుతుంది, కవలు అరుగుతుంది. ఊకే తుడుచుకోకున్నా కాదు మొక్కం. అసలు ఇంకో ముద్దుగా ఏం చేసేది తెలుసా? ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు పడ్డదా? Hello Ratnalu, welcome to the new vlog. So today we're playing who's most likely to. So game ఏందంటే who is more likely to అని క్వశ్చన్స్ అమ్మని అడిగితే అమ్మకి ఎవరు ఆన్సర్ అనిపిస్తే she'll కాదు నాన్న. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కి పాజిటివ్ ఏది ఉంటే వాళ్ళని అట్లనే ఉంచుతా, నెగటివ్ ఉన్న వాళ్ళని ముంచుతా. నువ్వు ఇంకా కన్ఫ్యూజింగ్ అయిపోయినావు. సో యా బేసికలీ మేము క్వశ్చన్స్ అడుగుతాం, అమ్మ ఆన్సర్ చేస్తుంది అంతే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలా నువ్వు స్టార్ట్ చేస్తావు క్వశ్చన్స్ అడగడం? నిన్ను ముంచట్లే అన్నయ్య, నువ్వు అంటే ఎక్కువ ఇష్టం కదా, నన్నే ముంచుతాడు. హూ ఇస్ మోర్ లైక్లీ టు బి వెరీ రెస్పాన్సిబుల్? అంటే నాకు రెస్పాన్సిబుల్ పర్సన్ ని ఉంచాలని లేదు, ఇర్రెస్పాన్సిబుల్ నే ముంచాలని ఉంది నాకు. ఓకే, దట్ ఇస్ ఆల్ అప్ టు యు అమ్మా. హూ ఇస్ మోర్ లైక్లీ టు బి ఇర్రెస్పాన్సిబుల్? ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ అవర్ హౌస్. మా 6 members లా వాడే ఇర్రెస్పాన్సిబుల్. బోని మంచిగా అయిందా? తెలుస్తుందా నన్ను ముంచి చేసి స్నానం చేపించిన? ఇప్పుడు తెలుస్తుంది కన్నయ్యకు. ఓకే ఓకే, చలో చలో, నెక్స్ట్. హూ ఇస్ మోర్ లైక్లీ టు బి వెరీ లవబుల్ ఇన్ ద హౌస్? దీంట్లో ఎవరిని ముంచబెట్ట, ఇద్దరు మోర్ లవబుల్ అంటే ఎవరు ఎక్కువ ప్రేమ చేస్తారు జనాలని అట్లా. నువ్వు బొంగురం లవబుల్. ఇదేదో మంచిగా నాకు అసలు ఏమైతలేదు. ప్రేమించా చూపు ముంచుతారా ఏంటన్నా? హూ ఇస్ మోర్ లైక్లీ టు షాప్ మోర్? షాపింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు? యాక్చువల్లీ మమ్మీని ముంచాలి మనం. కొడతా, నిన్నెంత ముంచిందో దాన్నంత ముంచుతా. కాకపోతే మమ్మీ పాపం పిల్లల్ని ఏడ టార్చర్ పెట్టారు, పెళ్లిగా డెలికేట్గా ముంచింది. నన్నేమో పుట్టు ముంచింది ఇట్లా 6 సెకండ్లు బుడు అని సప్పుడు కూడా వచ్చింది. మరి అట్లనే వస్తుంది. చెల్లెకేమో రాను కూడా రాలేదు సప్పుడు. ఓకే, హూ ఇస్ మోర్ లైక్లీ నాట్ టు వర్క్ మోర్? లైక్ ఎట్లా అంటే అసలు పనే చేయరు. ఇక అంతసేపు చెప్పదు నాకు అర్థమైంది. నువ్వు ఎంత పని చేస్తావో అందరికి తెలుసురా. నీ ఎంత మంది చేస్తే నీ పని అవుతుందో కూడా తెలుసు. సో ఎట్లా అంటే మా ఇంట్లో మా అన్న ఒక పని చెప్పినాము, అది చేస్తాడు. చేసినాక మళ్ళీ మనం వెనకాల పోయి దాన్ని మొత్తం కరెక్ట్ గా. కాదు, నేను చెప్తా. ఇప్పుడు సాయిని ఒక గ్లాస్ వాటర్ దేరా అని అడిగినాం అనుకోండి, మనం పోయినాక వాడు ఎంత దూరం నడిచిండో అంత దూరం ఆ వాటర్ తుడుచుకోవాలి, పోయినాక గ్లాస్ గడిగి పెట్టుకోవాలి, అక్కడ బాటిల్ నింపిండా లేదా చూసుకోవాలి. ఇన్ని పనులు ఉంటాయి. అందుకే సాయికి ఏదైనా పని చెప్పే బదులు మేము పని చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. హూ ఇస్ మోర్ లైక్లీ టు బి వెరీ నాటీ? అసలు క్వశ్చన్స్ అన్ని మీకోసం అడిగినట్టే ఉంది. అబ్బా 5 సార్లు ముంచుదా ఇప్పటికి, ఇంకా 10 సార్లు కూడా బాగుందిరా నీకు. హూ ఇస్ మోర్ లైక్లీ టు బి వెరీ ఫుడీ? ఈ మధ్య చెల్లె కూడా అయిందిరా. మరి ఇద్దరిని కూడా ముంచవచ్చు అంతే. కానీ ఫస్ట్ నుంచి ఎవరు వాళ్ళే కదా. అట్లుండదు. ఇప్పుడు ప్రెసెంట్ పీరియడ్ కి చేస్తున్నాం మనం, పాస్ట్ కి ఫ్యూచర్ కి చేస్తలేం కదా. ఎంత హ్యాపీగా ఉందిరా నాకు. మంచిగా ఇట్లా ఇద్దరిని పట్టుకుంటే. అసలు అమ్మవేనా అనే అమ్మ నువ్వు? అమ్మ అన్నప్పుడు అమ్మ నువ్వు. ముఖం చూడండి, దాని ముఖం చూడండి. నన్ను ఎంత ముంచింది, దాన్ని ఎంత ముంచింది, ఈయన అర్థమవుతుంది. నేను ఎక్కువ ప్రేమ చేస్తా, అందుకని దేకరు నన్ను ఇంట్లో. అంతే కరెక్ట్. హూ ఇస్ బెటర్ డాన్సర్?
దాన్ని సత్తించకు. అర్థమైందా? మెల్లగా ముంచుతా బంగారం, మెల్లగా మెల్లగా మెల్లగా. మంచిగా నన్నైతే ముంచుతున్నావు ఘోరంగా. దాన్ని సత్తాయించకు, దాన్ని సత్తాయి. నన్ను ఎత్తుకొచ్చుకున్నారా అమ్మా? ఇద్దరిని కన్నారా? ఎవరిని ఎత్తుకొచ్చుకోలేదు. మరి దాన్ని ఎందుకు ముంచట్లేవు? దాన్ని ఎందుకు ముంచలేదు? నిన్ను ముంచినాడు. అది కూడా 3 సార్లు మునిగింది ఇప్పుడు. Who socializes more? ఇజాల్ బెట కాదు ముంచి కాల్తీ అంట. ఇట్లా ఇట్లా కొట్టి. Who is more likely to be more sensitive? నువ్వు ఊకే దుడుచుకోకురా. మొక్కలు అరుగుతుంది, టవల్ అరుగుతుంది. ఊకే దుడుచుకోకు నాన్న. నేను వెళ్ళిపోతా యాక్చువల్లీ. నాకు పనేం లేదా. Who is better at keeping secrets? మొక్కం అసలు ఇంకో ముద్దుగా ఏం చేసేది తెలుసా? ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు ట్రెజర్ హంట్ పెట్టినాం. ట్రెజర్ హంట్ పెడితే దానికి ముందే చెప్తా ఉంటుంటాడు వీడు. ఈడుందే సిరి, ఆడుందే సిరి, ఆడుందే సిరి, ఈడుందే. అసలు ఏ సీక్రెట్ దాచడు వంతో గానే కాదు. దానికైతే సిరే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి. మీ గేమ్ నువ్వు ఆడు. ఏంది 2 సెకండ్లు కూడా ఉంచుతలేవే దాన్ని. నిన్ను కూడా గంతే ఉంచిన బిడ్డ. నీ మనసుకి అట్లా అనిపిస్తుందేమో కానీ నాకు ఇద్దరు సేమ్. ఇద్దరు సేమ్. మమ్మీకి నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఏంది అమ్మాయి ఇద్దరిని ముంచొద్దు ఇప్పుడే చెప్తున్నా. అసలు అంగో అమ్మా నువ్వు నాకు ఇప్పుడు సూక్తులు సూత్రాలు నాకు సూక్తులు సూత్రాలు కాదు. గేమ్ ఆడేది నేను మధ్యలో. నేను ఎట్లా ఆడాలి నువ్వెందుకు డిసైడ్ చేస్తావు? యాక్చువల్లీ ఇది యూనివర్సల్ ట్రూత్. ఏదో పేరుకి అడుగుతున్నా క్వశ్చన్ అంతే. ఫస్ట్ క్వశ్చన్ అడిగే. Who is more likely to be lazy? అదే యూనివర్సల్ ట్రూత్, అందరికి తెలుసు. జస్ట్ ఏదో లేజీ కింగ్ నా కొడుకు. నేను కూడా 2 సెకండ్స్ ఉంచిన బిడ్డ. అసలు నువ్వు ముంచిన ఫీలింగ్ కూడా వస్తలేదా నాకు? ఎందుకు ముంచలేదా? ఒక గంటగానే ముంచిన గేము ఎప్పుడైనా 2 సైడ్ ఉంటది కానీ 1 సైడ్ అయిపోయింది. స్నానం చేయకుండా ఇన్నిసార్లు ముంచుతున్నారు. Who is more likely to travel more in their life? Like నాకు అర్థమైంది సిరి. అమ్మ అట్లా కాదమ్మా. ఎక్స్ప్లెయిన్ అమ్మా. ఐ నో there is no need of explanation సిరి. దా బంగారం నువ్వు పట్టుకోకు, నేనున్నా కదా. ఉంచు బంగారం. గుడ్ గర్ల్. అసలు రాక్షస ఆనందం అంటారు చూడరా, అది వస్తుందిరా నీకు. Who is more likely to work hard working ever? చిన్నగా ఉన్నప్పుడు అసలు వాడు ఏం హార్డ్ వర్క్ చేయకుండే, ఒకటే చేస్తుండే. కానీ ఇప్పుడు ఇద్దరు చేస్తున్నారు బేట. నేను ఎవరిని ముంచాలనుకోవట్లేదు దీనికి. ఇద్దరిని అయితే మీ ఇద్దరిని ముంచుతా. ఇంత న్యాయమైన పిల్లలు ఉంటారు ఎవరికన్నా. సారిగా అంత టవలంతా పచ్చిపోయింది గలీజ్. నాకు ఇంకా పెడుతున్నాడు దాన్ని గలీజోడే. నువ్వు పెట్టకు, నేను దుడుచుకున్నా. ఇంకే సత్తాయించకు చిన్న. ఇప్పుడు నువ్వు కూడా తయారైన ముందు ఒకప్పుడు ఉండే ఆ ముచ్చట. పడ్డే చంప వాళ్ళ కొడతా. నేను ఖర్చు పెడతానా? చిన్న అబద్ధం ఆడకరా. నిజంగా నేను దేనికి ఖర్చు పెడతానే సిరి ఎక్కువ? మీకు ఇయ్యడానికి ఖర్చు పెడతానే. మా అమ్మ ఒక్క చీర కట్టేది ఇంకో చీర చూస్తారా మీరు? ఒక్క గొలుసేసి ఇంకో గొలుసు చూస్తారా? మీ బట్టలు సరే కనిపించింది.
సతాయించకు. దా, దా, దా ఇక. అసలు నువ్వు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినవే? దా, దా, దా. కొంచెం ముందు. చాలు. సూపర్. నన్ను ఏమని తీసుకొచ్చిండ్రు మీరు? అసలు టవల్ వద్దు నాకు. అసలు నన్ను ఏమని తీసుకొచ్చిండ్రు మీరు? సరే తుడుచుకో. మీరు అమ్మాయి ఏం లేదు, ఒక గేమ్ ఆడదాము, ఎవరైతే వాళ్ళని ముంచు అని చెప్పిండ్రా, నన్ను ముంచుతా అని చెప్పిండ్రా మీరు? ఇది మా సీక్రెట్ అమ్మా, మేము కండక్ట్ చేసేది కాబట్టి అన్ని రూల్స్ అన్ని మాయే. హూ ఇస్ ద నేచర్ లవర్? మంచిగా 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 మీద ఎయ్యకంత ఇస్తే అమ్మ చూసినావా ఎట్లా సెట్టింగ్ చేస్తుంది అంటే, సేమ్ స్టూల్ సేమ్ బట్ట, ఈ బట్ట ఈ గిన్నెదట. ఇప్పుడు చెప్తుంది మా అమ్మ శ్రీమంతం గట, అప్పుడు తీసిందంటే మళ్ళీ తీయలేదట. సేమ్ నాప్కిన్ వేరే ఉంటది మా అమ్మ అంతా. ఈ చీర చూసిండ్రా? ఈ చీర చూసిర్రా? ఉండదు. మళ్ళీ నెక్స్ట్ లో కూడా కనిపించదు. ఏం చేస్తారా? ఇక్క కట్టుకొని వాళ్ళకి షాపులోకి ఇస్తారా మరి? అవునవును, కరెక్ట్. 2-3 కబోర్డ్స్ ఉంటాయి మొత్తం ఫుల్. అందరికి ఉంటాయి, అందరు అమ్మలకు ఉంటాయి. నువ్వు అడుగు కావాలంటే. Who is more likely to be a drama buzz at home? Drama queen in our house. అసలు ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి? అందరు నన్ను ఎందుకు అంటున్నారు? నన్ను అంటారా? నేను అసలు అట్లా వాయిస్ రేస్ చేస్తాను. దాయిగా ఏంటి నువ్వు? డ్రామా క్వీన్, డ్రామా క్వీన్. Who is more likely to be disciplined? నేను ముంచలేదు, కానీ నవ్వే డేస్ నువ్వే డిసిప్లిన్ నాన్న. అసలు నిజంగా వాడు చేయాల్సిన పనులన్నీ మరీ టిక్ చేసుకొని, వాడు ఒక లిస్ట్ అవుట్ చేసుకొని హౌ టు డూ, వాట్ టు డూ అనేది టు డు లిస్ట్ చేసుకొని పని చేసుకో. నిజం బేటా, నిజం. నేను దీనికి యాక్సెప్ట్ చేస్తా. మావాడు పాపము దీనికోసం టు డూ లిస్ట్ కోసము ఒక బోర్డు కొనుక్కున్నాడు. అంటే ఎట్లకెళ్ళి వానికి పైసలు ఖర్చు పెట్టి ఇష్టం, అది పేపర్ మీద కూడా రాసుకోవచ్చు, కానీ మనకి బోర్డు మీద రాసుకుంటే ఇష్టం అట. మీరు కొన్ని రీల్స్ లలో బ్లాగ్స్ లలో కూడా చూడొచ్చు. అక్కడ పూణేలో 1 రూమ్ లో ఒకటి వైట్ బోర్డు కనిపిస్తుంది. మునుగు చేసే గలీజోడు మరి అట్లకెళ్ళి నోట్లకెళ్ళి పెట్టిండి. ఇప్పుడు నన్ను అట్లనే ముంచండి. పెట్టలేవు కదా? ఏ ఇట్లా తురుపుతున్నావు చుట్టు పట్టుకొని, ఏందమ్మా నువ్వు హార్ష్ కాదు. నేను ఇవి మిగిలిన వాటర్ అన్ని ఇట్లా కారిపోతాయని, మిగిలిన వాటర్ కారిపోవాలనేది ఇచ్చినామమ్మా. తుడుచుకో. Who is more optimistic? నేను ఆప్టిమిస్టిక్ అమ్మ. అమ్మను ఒకసారి ఆలోచించి ఆన్సర్ చెప్పు. నాకు తెలుసు ఉంటదిరా అది. అరే నువ్వు ఆగు, నేను ముంచుతా. నీకెందుకు ఏమో చెప్తున్నావు, చెప్పు. నిజంగానే నాన్న, ఆప్టిమిస్టిక్ అంటే మాక్సిమం నువ్వే ఉంటావు. అన్నయ్య కంటే ఎక్కువ నువ్వే ఉంటావు కదా రా? చెల్లె కదా? చెల్లెని అన్నయ్య ఒప్పుకొని నేను ముంచుతాను, ఎందుకంటే దిస్ ఇస్ అ గుడ్ థింగ్, రైట్? అల్లనే ఉంచారా? అదే మరి ఉంచా ఏమ్రా? Who is more likely to be a stubborn? మొండెవరే? అమ్మ మొండి. అమ్మా మొండి ఎవరమ్మా? అమ్మా అమ్మా అది లెక్క. అసలు యాక్చువల్గా అయితే ఇద్దరు కాదు, కానీ అల్లకల్లా కొంచెం ఎక్కువ అంటే సాయి. నిజంగా నా పిల్లలు ఇద్దరు మొండి కాదమ్మా, చెప్పింది వింటారు, మంచోళ్ళు. ఇప్పుడు నేను దులిపే నీళ్ళు దులిపినావు కదా ఇందాక జుట్టు పట్టుకొని. ఇట్లా నాడు జుట్టుతో ఇంకిట్లా ఓ వస్తువు నూపుతారు చూడు, ఇట్లా నీళ్ళు పోనీకి. ఇంటెలిజెంట్ ఆర్ చదువు బిడ్డ. 3 4 సారీ ఓవర్ యాక్షన్ చేయకు.
ఓకే దిస్ ఇస్ ద కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఓకే ఏం కాంట్రవర్సరీ? నేను కాంట్రవర్సరీకి నేను ఆన్సర్ చేయ. హూ ఇస్ మోర్ లైక్లీ టు బి అమ్మాస్ ఫేవరెట్? దిస్ క్వశ్చన్ అసలు దిస్ ఇస్ ద మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్. దీంట్లో నిన్ను కూడా ముంచరాదే అమ్మ. నేనే మునుగుతా, అట్లా ఏం లేదు. లేదు మా ఒకటి చెప్పాలి ప్లీజ్. సిరు నువ్వు అట్లా చెయ్యొద్దు సిరు. చెయ్య నేను నిన్ను ముంచలే సాయి. పట్టు. అమ్మ నేను ఫీల్ అవుతాను, నువ్వు నన్ను ముంచుతున్నావా ఏంది? ఈ చెల్లంటే ఇష్టం అంటే అవును చెల్లెనే ఇష్టం నాకు. ఈ రోజు నేను ఇష్టం అనుకునే చెల్లి ఇష్టమా? పిచ్చి పిచ్చి చేయకు, నాకు ఇద్దరు ఇష్టమే, కానీ చెల్లె కొంచెం ఎక్కువ ఇష్టం. లేదు మా అన్ననే ఇష్టం మా అమ్మకి. ఇప్పుడు నువ్వు మునుగుతావా? మునుగవా? నేను నిన్ను ముంచా. అరే అరే ఇది ఇప్పుడు ఫ్రేమ్ కట్టుకుంటాను నేను. కొట్టుకో, కట్టుకొని నీ రీల్లో పెట్టుకో. క్రేజీ. మా అమ్మకి అసలు నేను ఫేవరెట్ అవ్వడం ఏందో నాకు ఇంకా. సిరి ఈ మగ పొరలు గలీజోళ్ళు ఉంటారు, ఏది విన్నా ఆడపిల్లలే చాలా వింటారు. వన్ సైడెడ్ అయింది, బాధేస్తుంది నాకు. ఏంటిది అంటే ఆహా కాదే, నేను నీదికు పాజిటివ్ ఉంటే కూడా నీకు బాధ అవుతుందంటే సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మోస్ట్ లైక్లీ టు బి వ్లాగర్ వాట్ ఎవర్ మీరే పేరు పెట్టరు దీనికి. వి డోంట్ నో ద గేమ్. కాకపోతే నాకు లేట్ గా ఏం అర్థమైందంటే మా అమ్మకి నేనే ఫేవరెట్ అనుకున్నా, కాకపోతే మా చెల్లె ఫేవరెట్ అని చెప్పింది. అది మా చెల్లెకి కూడా టేస్ట్ అయితే లేదు అన్ఫార్చునేట్లీ. అమ్మా నేను ఐ లవ్ యు సో మచ్ అమ్మ. నీకు కూడా నీకు 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 కానీ అన్నిటికంటే మా అమ్మని ముంచిన చూడు 2 సార్లు, అది సూపర్ అసలు. అది హైలైట్. అవునరా, ఇది రాక్షసానందం అంటారా దీన్ని? ఏమన్నా అనుకున్నా. అవును అవును. I guess this is all about it. So that's all about today's video guys. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి and సబ్స్క్రైబ్ చేయండి. see you in the next video. Until then, see you. Bye bye. నన్ను చూస్తావు ఎందుకురా?